అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఖురాన్లోని 50వ సూర ఖాఫ్ సూర అవతరణ మక్కాలో ఆయతులు 45. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి. ఖాఫ్, దివ్యమైన ఖురాన్ సాక్షిగా తమ వద్దకు స్వయంగా తమలో నుండే హెచ్చరించేవాడొకడు రావట వారిని ఆశ్చర్యపరిచింది. అందుకే అవిశ్వాసులు ఇలా అన్నారు, ఇది మరీ విచిత్రంగా ఉందే. ఏమిటి? మేము మరణించి మట్టిగా మారిన తర్వాత మళ్ళీ బ్రతికించబడతామా? ఈ తిరిగిపోవడం చాలా దూరం బుద్ధికి అందనిది. భూమి వారిలో ఎవరిని ఏ మేరకు హరిస్తుందో కూడా మాకు తెలుసు. మా దగ్గర అన్నింటినీ భద్రపరిచే పుస్తకం ఉంది. పైగా వారు సత్యం తమ వద్దకు వచ్చినప్పుడు దాన్ని అబద్ధంగా చిత్రీకరించారు. అసలు వారు అయోమయంలో పడిపోయారు. ఏమిటి? తమ పైన ఉన్న ఆకాశాన్ని వారు చూడలేదా? ఏ విధంగా మేము ఆకాశాన్ని నిర్మించి ముస్తాబు చేశామో మరి అందులో ఎలాంటి పగుళ్ళు లేవు. ఇంకా మేము భూమిని పరచి అందులో పర్వతాలను చేశాము. ఇంకా అందులో అందాలు చెందే అన్ని రకాల వస్తువులను మొలిపించాము. అల్లా వైపు మరలి వచ్చే ప్రతి దాసునికి ఇవి కనువిప్పుగా గుణపాఠంగా ఉన్నాయి. ఇంకా మేము ఆకాశం నుండి శుభప్రదమైన నీటిని, వర్షాన్ని కురిపించాము. తద్వారా తోటలను, కోతకొచ్చే ఆహార ధాన్యాలను మొలిపించాము. ఒకదానిపై ఒకటి పేరుకుని ఉండే పండ్ల గుత్తులు గల ఎత్తైన ఖర్జూరపు చెట్లను, దాసుల ఉపాధి నిమిత్తం వీటిని ఉత్పత్తి చేశాము. ఇంకా మేము దీంతో నిర్జీవంగా ఉన్న ప్రదేశానికి జీవం పోశాము. ఈ విధంగానే సమాధుల నుండి బయటకు మళ్ళీ రావలసి ఉన్నది. వీరికి పూర్వం నూహు జాతివారు, రస్ జనులు, సమూదు జాతివారు వీళ్ళంతా ధిక్కరించిన వారే. ఆదు జాతివారు, ఫిరౌను జనులు, లూత్ సోదరులు, ఐకా వారు, తుబ్బా జాతి వారు కూడా. వారంతా ప్రవక్తలను ధిక్కరించారు. దాంతో నా శిక్షా వాగ్దానం వారి విషయంలో నిజమని తేలింది. ఏమిటి? మేము తొలిసారి సృష్టికే అలసిపోయామా? అది కాదు. వారసలు సరికొత్త సృష్టి గురించి సందిగ్ధంలో పడిపోయారు. మేమే మనిషిని సృష్టించాము. వాడి మదిలో మెదిలే ఆలోచనలు సైతం మాకు తెలుసు. మేమతని ప్రాణ నాళం కంటే కూడా అతనికి దగ్గరలో ఉన్నాం. తీసుకోవలసిన 2 దూతలు తీసుకోవటానికి వెళ్ళినప్పుడు వారిలో ఒకతను కుడి పక్కన, మరొకతను ఎడమ పక్కన కూర్చొని ఉంటాడు. మనిషి నోట ఒక మాట వెలువడటమే ఆలస్యం. అతని దగ్గర ఒక పర్యవేక్షకుడు దాన్ని నమోదు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. చివరికి మరణం మైకం సత్య సమేతంగా రానే వచ్చింది. ఓ మనిషి, దేని పట్ల నువ్వు బెదిరి పారిపోయేవాడివో అదే ఇది. మరి శంఖం ఊదబడుతుంది. శిక్ష గురించి వాగ్దానం చేయబడిన రోజు ఇదే. ప్రతి వ్యక్తి తన వెంట తనను తీసుకొచ్చేవాడొకడు, సాక్ష్యం ఇచ్చేవాడు ఒకడు ఉన్న స్థితిలో హాజరవుతాడు. అతనితో ఇలా అనబడుతుంది, నిశ్చయంగా నువ్వు దీని పట్ల అలసత్వం వహించావు. ఇక నీ నుండి నీ తెరను తొలగించాము. ఈనాడు నీ చూపు చాలా సున్నితంగా ఉంది. ఇదిగో
ఇతని కర్మల చిట్టా నా వద్ద సిద్ధంగా ఉంది అని అతని సహవాసి అయిన దైవదూత అంటాడు. అప్పుడు ఈ విధంగా సెలవీయబడుతుంది: పొగరబోతు అయిన ప్రతి దైవ తిరస్కారిని నరకంలో విసిరివేయండి. వాడు మంచిని అడ్డుకునేవాడు, బరి తెగించిపోయేవాడు, అనుమానాల అయ్యగా ప్రవర్తించేవాడు. వాడు అల్లాతో పాటు మరో దైవాన్ని చేర్చాడు. కాబట్టి వాణ్ణి తీవ్రమైన శిక్షలో పడవేయండి. మా ప్రభు, నేనితన్ని పెడదారి పట్టించలేదు, ఇతనే స్వయంగా బహుదూరపు అపమార్గంలో పడి ఉన్నాడు అని అతని సహవాసి అయిన సైతాన్ అంటాడు. అప్పుడు అల్లా ఇలా అంటాడు: నా దగ్గర ఇప్పుడు గొడవ చేయకండి. నేను ముందుగానే హెచ్చరికను, శిక్షను సంబంధించిన వాగ్దానాన్ని పంపాను. నా దగ్గర మాట మారదు. నేను నా దాసులకు కొంచెం కూడా అన్యాయం చేసేవాణ్ణి కూడా కాను. నువ్వు నిండిపోయావా అని మేము నరకాన్ని అడిగినప్పుడు ఇంకా ఏమన్నా ఉందా అని అది అంటుంది. స్వర్గం భయభక్తులు గల వారికి దగ్గరగా తీసుకురాబడుతుంది. అది ఏమాత్రం దూరాన ఉండదు. ఇది మీకు వాగ్దానం చేయబడినది. అల్లా వైపు మరలి నిష్ఠగా ఉండే ప్రతి ఒక్కరికి ఉద్దేశించినది. కరుణామయుణ్ణి చూడకుండానే అతనికి భయపడుతూ అల్లా వైపు మరలే హృదయాన్ని తీసుకువచ్చిన వారికి ఇది ప్రత్యేకించబడింది. కరుణామయుణ్ణి చూడకుండానే అతనికి భయపడుతూ అల్లా వైపు మరలే హృదయాన్ని తీసుకువచ్చిన వారికి ఇది ప్రత్యేకించబడింది. మీరు ఈ స్వర్గంలో ప్రశాంతంగా, సురక్షితంగా ప్రవేశించండి. ఇది నిత్యం నిలిచి ఉండే దినం. అక్కడ వారికి కోరుకున్నదల్లా లభిస్తుంది. పైగా మా దగ్గర మరెంతో ఉన్నది. వీరికి పూర్వం ఎన్నో సముదాయాలను మేము తుదముట్టించి ఉన్నాము. వారు బలపరాక్రమాల రీత్యా వీళ్ళకన్నా గటికులే. వీరికి పూర్వం ఎన్నో సముదాయాలను మేము తుదముట్టించి ఉన్నాము. వారు బల పరాక్రమాల రీత్యా వీళ్ళకన్నా గటికులే. వారు నిలువ నీడ కోసం పట్టణాలలో గాలించసాగారు. కాని పారిపోయి ఆశ్రయం పొందే స్థలం ఏదైనా వారికి లభించిందా? హృదయాన్ని కలిగి ఉండి లేదా శ్రద్ధగా ఆలకించి సావధానంగా మసులుకునే ప్రతి వ్యక్తికి ఇందులో ఎంతో హితబోధను గలదు. నిశ్చయంగా మేము భూమి ఆకాశాలను వాటి మధ్య ఉన్న వాటన్నిటినీ కేవలం 6 దినాలలో సృష్టించాము. మరి మాకు అలసట శోకనైనా లేదు. కనుక ఓ ప్రవక్త, వారు చెప్పే మాటలపై నువ్వు ఓర్పు వహించు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు కూడా స్తోత్ర సమేతంగా నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ ఉండు. కనుక ఓ ప్రవక్త, వారు చెప్పే మాటలపై నువ్వు ఓర్పు వహించు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు కూడా స్తోత్ర సమేతంగా నీ ప్రభువు యొక్క పవిత్రతను కొనియాడుతూ ఉండు. రాత్రిపూట కూడా ఏ సమయంలోనైనా ఆయన పవిత్రతను కొనియాడు. మరి నమాజు తర్వాత కూడా ఆయన్ను స్తుతించు. రాత్రిపూట కూడా ఏ సమయంలోనైనా ఆయన పవిత్రతను కొనియాడు. మరి నమాజు తర్వాత కూడా ఆయన్ను స్తుతించు. ఇంకా విను, ఏ రోజున పిలిచేవాడు ఒకడు చాలా దగ్గర స్థలం నుండి పిలుస్తాడో, ఏ రోజున అందరూ ఒక భీకర అరుపును ఖచ్చితంగా వింటారో, అది మృతులు సమాధుల నుండి బయటపడే రోజై ఉంటుంది. మేమే బ్రతికిస్తున్నాం, మేమే చావునిస్తున్నాం. ఎట్టకేలకు మా వైపుకే మరలి రావలసి ఉన్నది.
భూమి బద్దలైపోయిన రోజున వారు ఉరుకులు పరుగులతో బయటికి వస్తారు. ఈ పాటి సమీకరణ మాకు చాలా తేలిక. వారు చెప్పేదేమిటో మాకు బాగా తెలుసు. ఓ ప్రవక్త, నీవు వాళ్ళను బలవంత పెట్టేవాడవి కావు. కాబట్టి నీవు మా యొక్క హెచ్చరికలను భయపడే వారికి ఖురాను ద్వారా బోధపరుస్తూ ఉండు.